హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో దోసకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా చూపించేస్తానండి ఈ రెసిపీని మీకు. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మీడియం సైజు దోసకాయని తీసుకోవాలి. ఇలా దోసకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇలా చెక్కు మొత్తం తీసుకున్న తర్వాత దోసకాయ లోపల ఇత్తనం ఉంటుంది కదండి, అది చేదో పండో చూసుకొని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజులో హాఫ్ చింతపండు తీసుకోవాలండి. కారంకి సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు, నాకైతే ఇక్కడ 7 మిరపకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి దోసకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనెను వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది చాలామంది నీళ్ళల్లో మగ్గపెట్టుకుని చేస్తారండి. నీళ్ళల్లో మగ్గపెట్టుకుని దానికంటే ఆయిల్లో మగ్గబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఒకసారి కలపెట్టుకొని ముక్కని ఇలా మధ్యలోకి నొక్కితే ముక్క విరిగిపోయింది కదండి. ఇలా విరిగిపోతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్ తీసుకొని ముందు మిరపకాయలను వేసుకోవాలండి. దీంట్లోకి ముందు మిరపకాయలు వేయడం వల్ల పచ్చడి అనేది గుజ్జవ్వకుండా ఉంటుంది. దీంట్లోకి 4 వెల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. చింతపండు, చిటికెడు పసుపు వేసి మిక్సీ చేయాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కానీ చేసినట్లయితే అచ్చం ఫంక్షన్స్లో పెట్టే టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇలా చేసుకోండి మీరు కూడా. చూడండి, ఇప్పుడు బరకగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. 4 ముక్కల్ని పక్కన పెట్టి మిగతావి వేసి కొంచెం బరకగా మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మిగతా 4 ముక్కలు పక్కన పెట్టుకున్నవి కూడా వేసేసుకొని ఒకసారి లైట్గా గ్రైండ్ చేసి ఆఫ్ చేసేయండి. ఇలా లైట్గా గ్రైండ్ చేయడం వల్ల చూడండి ముక్కలు కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా కానీ ఉంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు దోసకాయ ముక్కలు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పచ్చడి మొత్తం ఆ బౌల్లో వేసేసుకొని తాలింపు వేసుకొని తాలింపు కూడా ఇందులో వేసుకోవాలి. తాలింపు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి, ఇలా ఆయిల్లో మగ్గపెట్టి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది తిన్న తర్వాత ఆయిల్లో మగ్గపెట్టింది బాగుందా, వాటర్లో మగ్గపెట్టింది బాగుందా అనేది షేర్ చేసుకోండి. ఇది వైట్ రైస్ లోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.